వాక్య భాగము చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము చదువుకుందామండి. భూమి శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు. వాక్యమును దీవించి మాలో పలికించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. అయితే ఈ దినములు పరిశుద్ధాత్మకు సంబంధించిన వాక్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 8వ రోజు శుభ శుక్రవారము. అలాగే అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, అసలు వాక్య గ్రంథంలో మొట్టమొదటిగా ఏమని ఉంది, అసలు పరిశుద్ధాత్మ అవసరం ఏముంది, వాటి యొక్క కార్యక్రమములు ఏమి ఉంటాయి, ఏ విధముగా ఉంటాయి అనేది వాక్య భాగంలో క్లుప్తంగా మనము ఈ రోజున తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. వాక్య సారాంశము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది. అయితే మొట్టమొదటిగా దేవుడు ఆత్మ కోసము ఎక్కడ ఉన్నది అని బయలుపరుస్తూ ఉన్నాడంటే, భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారా, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లల్లాడుచు ఉన్నది. అయితే ఇక్కడ హీబ్రూ భాషలో దానిని దేవుని ఆత్మ, దానికి అర్థము రువాహ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే రువాహ్ అనగా వివిధ దానిని వేరు అర్థాలు కూడా తెలియపరుస్తూ ఉంటారు. దానికి ఏమిటంటే శక్తి అని చెప్తూ ఉంటారు, ఏదో శక్తి ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ సైంటిస్టులు అయితే ఈ సృష్టి ఎలా కనిపెట్టారు అని చెప్పేసి బ్లాక్ హోల్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉన్నారు. అనగా ఏదో శక్తి ఉంది అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు. ఆ శక్తి కావాల్సిందే. ఇది ఆత్మకు సంబంధించిన, దేవుని ఆత్మకు సంబంధించిన పర్యాపదాలుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ శక్తి అనగా ఈ ఆత్మశక్తి ప్రకృతిలో వివిధ విధాలుగా వాడుతూ ఉంటుంది. ఎలా వాడుతూ ఉంటారు? మేఘములు కదలడము ఆ శక్తి, ఆ మేఘములు కదలడం దగ్గర నుంచి వర్షాలు రావడము, మరలా మొక్కలు వృక్షాల కింద అవ్వడము, ప్రతీదీ కూడా ఎలా కలుగుతుంది? జీవముతోనే, శక్తితోనే కలుగుతూ ఉన్నది. దానినే మనము దేవుని యొక్క ఆత్మ అని చెప్తూ ఉంటాము. అయితే ఈ ఆత్మ ప్రకృతిలోనే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఈ విధముగా పనిచేస్తుందని అంతా మనము ఆలోచించవలసిన అవసరము లేదు. కానీ మనకి కూడా ఆ శక్తి ఏ విధముగా ప్రయోజనం కలుగుతూ ఉంది, మనకి ఏ విధముగా దేవుడు మన పట్ల ఎలా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక మొక్కను చూడండి, దానిని ఎదిగి ఫలింపజేయడానికి దేవుని యొక్క శక్తి ఉపయోగపడుతూ ఉంది ఫలింపులోకి. అలాగే మనకి కూడా ఆ శక్తి ఏ విధముగా ఉపయోగపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడో వాక్యదానంలో మనము తెలుసుకుందామండి. మనము ముందు ఆదివారము చెప్పుకున్నాము. ఆయన యేసప్ప గారు కలల భావముతో దర్శనాలన్నీ కూడా చెప్పగలిగినప్పుడు తక్కిన వారు చెప్పలేకపోయారు. శకునగాండ్రులు కానీ అవన్నీ కూడా చెప్పలేకపోయారు. అక్కడ దేవుని యొక్క ఆత్మశక్తి వారిలో పనిచేసిందా? పనిచేయలేదు. ఎక్కడ పనిచేసింది? యూసుఫ్ గారిలో పనిచేసింది. ఒక యవ్వనస్తుడు ఒక ఆపదని తప్పించే భావము చెప్పి దేశానికి అధ్యక్షుడిగా అయినట్లుగా చూస్తున్నాం. ప్రవక్తలైన వారిని, ఇప్పుడు బైబిల్ గ్రంథము ఏ విధముగా వచ్చింది? మనుషులు రాసిందా? దైవ ప్రేరణ కలిగిందా? మీరు చెప్పాలి. దైవ ప్రేరణ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా అగ్నితో రగిలింపబడి భక్తులైన ప్రవక్తలు రచించిన గ్రంథము ఇది జ్ఞానముకు విజ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. అలాగే అనేక పరిశోధనలు చేసి కనిపెడతారు సైంటిస్టులు, కానీ ఏ జ్ఞానము లేకుండా ప్రవక్తలు
ఆత్మజ్ఞానముతో రచించి ముందుగానే వారికి అన్నీ కూడా చూడండి. కొన్ని వాక్యాలు చూస్తుంటే మనకి ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. చీమల గురించి చెప్తూ ఉంటారు భక్తులు, మిడతల కోసం చెప్తూ ఉంటారు. కానీ వారు ఏమి కెమెరాలు పెట్టి వారి జీవన శైలిని పరిశీలించి ఇప్పుడైతే డిస్కవరీ ఛానల్ కానీ ఎలా చెప్తూ ఉంటారండి, వాటి యొక్క పరిశీలన జీవన విధానం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసి లిఖించబడుతూ మనకు చెప్తూ ఉంటారు. అది శాస్త్రవేత్త. కానీ ఏమీ లేకుండానే చూడండి, జంతువులు సింహం దగ్గర నుంచి, ఆడసింహం దగ్గర నుంచి, జింక దగ్గర నుంచి, పక్షిరాజు దగ్గర నుంచి సమస్యమును మరలా భూలోకం అలాగే సమస్యమును కూడా వివరించి ఎంతో జ్ఞాన విజ్ఞానంగా ఇవన్నీ కూడా దైవ శక్తితో ప్రేరేపణ చేసి జరిగినది. అయితే ఈ రోజున మనల్ని కూడా అనేక ప్రవక్తలకి ఏ విధముగా మనకి చూస్తూ ఉన్నాం. అయితే సంసోను గారును ఆత్మ ప్రేరేపణ కలిగి మామూలు సామాన్యముగా నరుడు ఏ విధముగా చేశాడు, అంత శక్తి పరిశుద్ధాత్మ శక్తి రావడం ద్వారా సింహాన్ని చీల్చివేశాడు, మేకను చీల్చినట్టు చీల్చివేశాడు. ఈ విధముగా భక్తులైన వారికి వాడుకలో చేస్తూ ఉంటాడు. అయితే ఇలా మన దేవాతి దేవుడు విరివిరిగా మన కోసము భక్తి విశ్వాసములో ఎదగాలని, ఆయన దగ్గరగా భక్తిలో శక్తిగా ఉండాలని దేవాతి దేవుడు మన మీద ఆశపడుతూ ఉన్నాడు. ఈ విధముగా మనల్ని వాడుకోవాలని. అలాగే ఈ రోజున లోకంలో అనేకమైనవి ఎందుకు అవసరము అనగా దేవుని ఆత్మ ఎందుకు అవసరం, పరిశుద్ధాత్మ ఎందుకే అవసరము అని మనం అనుకోవచ్చు. లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నవి. దురాత్మ, బాధ పెట్టే ఆత్మ, అనేకమైనవి ఈర్ష స్వభావం గల ఆత్మలు అనేకమైనవి మనకి ఉన్నవి. అవి దగ్గర కాకుండా ఉండడానికి మనకి ఇది అవసరమై ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక భక్తుడి కోసము మనము చెప్తూ ఉన్నాను. అయితే క్రీస్తు ఆరోహణమయ్యారు, శక్తిని పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉంటాడని చెప్పి ఆయన ఆరోహణమైనప్పుడు భక్తులైన విశ్వాసులకు, అపోస్తులైన వారికి, శిష్యులైన వారికి ఏ విధముగా పనిచేసి ఉన్నదో మనం చూసుకున్నట్లయితే, ఒక భక్తుడు, ఆయన పేరు ఎవరండి, ఆగబు విషయంలో కూడా ఆయన గురించి కొంత వివరణ ఉన్నది. ఆయన గురించి కూడా చెప్తూ ఉన్నాడు. ఆ అపోస్తులు 11:28 ఉంటుందండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతిమకి వచ్చిరి. వారిలో ఆగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. చూసారా, ఇక్కడ రాబో సంఘటనే మనకి ముందుగానే ప్రభువు ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన భక్తుల్లో ఈ ఎవరండి, ఆగబు కూడా ఒక ప్రవక్త. ఆయన ఆ ప్రవక్తకి తెలియపరిచారు. అయితే క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించింది, ముందుగానే కరువు సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనము కూడా ముందుగా జరిగిన విపత్తుని మనము దర్శనముల ద్వారా కావచ్చు, వివిధ సహోదరుల ద్వారా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దానిని తప్పించుకుని మార్గము మనకు ముందుగానే దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఈ విధముగా మనకి ఉపయోగపడుతుంది. కానీ మనకి ఇప్పుడు ఈ సంఘము, మనమందరము కూడా దేవాతి దేవుడు మన లోకములో లేనప్పటికీ మనము పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణకర్త ద్వారా మనము ఏ విధముగా ఒక ఏక సంఘముగా ఉండి ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇక్కడ ఆగబు కోసము ఎందుకు చెప్పాలని నేను ఆశపడ్డానంటే, ఈ సందర్భం ఆగబు అనగా మిడత అని అర్థము. మిడతల కోసము బహు చక్కగా అనేక మార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ ఒక వచనము మిడత కోసము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతలు 30:27 ఉంటుందండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చూసారా, మిడతలకి రాజు లేడు. అడవికి రాజు సింహము ఉంటుంది, కానీ ఇక్కడ మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. అనగా క్రమశిక్షణ కలిగి వాటికి అవే నడుచుకొని వెళ్తూ ఉంటాయి, ప్రయాణము కొనసాగుతున్నాయి. ఇది ఒక విచిత్రమైన సంఘటన. మనకి లోకములో మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయండి. తప్పు చేస్తే
జైలు ఉంది. అలాగే తీర్పులు చేయడానికి ఇవి ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అలాగే శిక్షించడానికి ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు. మళ్ళా పరిపాలించడానికి అధికారులు ఉన్నారు. ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఉన్నారు. ఇంత సిస్టమేటిక్గా మన మీద ఉన్నప్పుడు కూడా మనకి క్రమశిక్షణ అనేది లేదు. అక్కడికి ఎట్టండి, ఇక్కడ ఎట్టండి అని ఒక పోలీస్ అధికారి చెప్తే కానీ క్రమశిక్షణలో ఉండలేము. చూడండి, అటువంటిది మనకి దేవాతి దేవుడు మనకి ఈ రోజున మనకి ఆదరణకర్త ఉన్నప్పుడు మనం అందరము ఏక సంఘముగా కొనసాగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ గృహంలో యజమాని భయభక్తులు లేకుండా, మరలా చూడండి, స్కూల్లో టీచరు ఉంటారు, ఆమె యొక్క భయభక్తులు ఉండవు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ మనుషులైన మనము కరెక్ట్గా మార్గంలో నడిపించుకోవటం లేదు. ధర్మశాస్త్రము అయితే దైవ గ్రంథము నిత్యము వింటూ ఉన్నా సరే అయితే మనము పెడద్రోవన నడుచుకుంటూ ఉన్నాము. కానీ మిడతలకు రాజు లేకపోయినా సరే పంక్తులు తీరి కొనసాగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఏ విధముగా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే 1 కొరింథీ 6:19 ఉంటుందండి. మీ దేహము ఇటువంటి ఆ రోజున ఎక్కడ ఉందండి? జలముల మీద అల్లాడుచు ఉన్నది. కానీ ప్రభు ఈ రోజున మనకి ఆరోహణమయ్యి మనకి ఎక్కడ నివసించాలి ఆశపడుతూ ఉన్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలమే ఉన్నదని మీరు ఎరుగురా. చూసారా, మనలో నివాసం చేయాలని, ఆలయమై మనలో నివాసము చేయాలని దేవుడు మీరు ఎరుగరా అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేయాలని, అనగా ఎంత శుద్ధీకరణ ఉండాలి, ఎంత భాగ్యము, ఎంత ధన్యత ఉండాలని వాక్యం ద్వారా నివాసం వివరిస్తూ ఉన్నాను. అలాగే చూడండి, ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఈ రోజున మనం అందరము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నాము. ఎలా అనగా, చూడండి, డ్యూటీలు చేస్తూ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డు ఉన్నారనుకోండి, వారికి ఏమిటి ఐడెంటిఫికేషను, వారి యొక్క యూనిఫాము ఐడెంటిఫికేషన్. అలా వివిధ పనుల్లో ఉన్న వారికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటూ ఉంటుంది. వారికి ఏంటంటే వారికి ముద్రావది, అది ఒక సిగ్నల్ అన్నమాట అండి. అలాగే మనకి కూడా ఒక సిగ్నల్ అనుగ్రహించి ఉన్నాడు. ఏది? మనం అందరికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రింపబడుతూ ఉన్నాము. మనం అందరము కూడా ఈ రోజున ముద్రింపబడి ఉన్నాము. అనగా మనం అందరము ఏం చేస్తూ ఉంటాము? దర్శనము వారములు కలిగి ఉండాలి. ముందుగా జరగవలసిన విపత్తును మనము తెలియపరచాలి. ఇంకా అనేక వరాలు పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహించబడతాయని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. ఎందుకనగా ఇక్కడ చూడండి, మనము అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా రోమా 5:5 అండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. చూసారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుతూ ఉన్నది. దేవుని ప్రేమ దర్శనంలో చెప్పే వరము ఒక్కటే కాదండి, అలాగే మనకి దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుతూ ఉన్నది. అనగా ప్రేమ ఉంటుంది కానీ ద్వేషము, కలహము, అసూయ ఇటువంటి వాటికి మన హృదయంలో చోటు లేకుండా ఉంటుందని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే చూడండి, లూకా 11:13 అంటూ ఉన్నాడు, మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. మనం పరలోకమందున్న తండ్రిని అడిగినప్పుడు మనకి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని దేవత దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ పై వచనాల్లో 11వ అధ్యాయం 13 పై వచనాల్లో అయితే గుడ్డును అడిగితే తేరునడి ఇస్తానా అని చెప్తూ అనేక
కింద ఈ వచనము చెప్పి అనేక మందిని దెయ్యములు వెళ్ళగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా దెయ్యములు వెళ్ళగొట్టే శక్తి కూడా మనకి కలిగి ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే దేవదాసయ్య గారు ఒక మాట చెప్పి ఉన్నారు, ఈరోజు చూసుంటారు. అయితే ఆ పరిశుద్ధాత్మ కోసము చక్కని వివరణ ఆయన చెప్పి ఉన్నారు. ఏంటంటే తండ్రి అన్నీ చేసి పెట్టినాడు, మరలా ప్రభు కుమారుడు అన్నీ సంపాదించి పెట్టినాడు. మరి పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నాడు? మనకు కావాల్సినవన్నీ వడ్డిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? తండ్రి అన్నీ చేసి పెట్టాడు అనగా పొలము అంతా కూడా సిద్ధముగా ఉన్నది, పండి అన్నీ సిద్ధముగా ఉంచాడు, అని చేసి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు దాన్ని కోసి మనకి అందించాడు. మరలా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అవి వండి మనకి వడ్డిస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు ఈ వివరణ అర్థం ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఆత్మకార్యము ఏ విధముగా మనకి సింపుల్గా మనకి అర్థం అవ్వడానికి ఈ విధముగా మనకి వడ్డిస్తూ సులభతరముగా మనకు అన్ని కార్యాలు బోధిస్తాడు. మా వాక్యము చెప్పాలన్నా అలాగే ఎంత ఎలాంటి వాళ్ళైనా నుంచొని వాక్యం చెప్తూ ఉంటే మనం మాట్లాడుతూ ఉంటాం అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము పలికిస్తూ ఉంటాడు. అలాగే ప్రతి కార్యము స్వస్థత కార్యముల దగ్గర నుంచి సమస్యమును మనము ఆత్మానుసారముగా ఆత్మ ఫలములు ఏమనగా రోమాలో ఉంటూ ఉంది. ఆత్మ ఫలములుగా ప్రేమ, అలాగే సమాధానము ఎన్ని ఉంటాయండి, అవన్నీ కూడా 10-11 ఉంటాయి. అవన్నీ కూడా మన అందరికి ఆత్మ ఫలములు ఆత్మానుసారంగా జీవించే కృప దేవాది దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.